హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవ్వండి మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర సీతాఫలం చెట్టు ఏంటి ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్ ఉందండి. చాలా వచ్చేసరికి మా అమ్మ కాయలు తెంపి మొగ్గేశారు. అసలు చిన్న చెట్టు అయినా కానీ బాగానే కాసిందండి మొగ్గ. ఇది చాలా స్వీట్ ఉన్నాయి అసలు. వీళ్ళకి ఇగోండి ఇక్కడ చిన్న పెద్ద జామ చెట్టు ఉండేది అక్కడ. సడన్గా 1 డేలో నాకు చనిపోయింది. అది ఎందుకు చనిపోయిందో తెలియదు, ఏమైందో తెలియదు. సడన్ పెద్ద పెద్ద కాయలు కాసేవి. ఇగోండి ముందుకైతే మాత్రం కరివేపాకు చెట్టు పెద్దది అమ్మాలింటి దగ్గర. ఆ కిందనది ఏమొచ్చి కొలాయి సంపు అండి, అందులోని వాటర్ పడుతుంది. అదేంటంటే వాటర్ మన మోటార్ ద్వారా పైకి ఎక్కించవచ్చు అనమాట. ఇది మామిడి చెట్టు మొత్తం. ఇది మామిడి చెట్టు, అది సీతాఫలం చెట్టు, ఇది జామ చెట్టు. మొత్తం జామ చెట్టు అయితే మాత్రం ఇది దగ్గర ఈ మొక్క వేసి ఇంచుమించు ఒక 15 ఇయర్స్ అవుతుందేమో. 15 ఇయర్స్కిను కంటిన్యూస్గా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయండి. దీనికి ఏంటంటే దీనికి సీజన్ ఏమి ఉండదు, కంటిన్యూస్గా కాయలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తెంపాం కాయలు కొన్ని, ఇంకా మొక్కలు పుంజులు అయితే ఉన్నాయి. ఇక్కడేమొచ్చి టేకు మొక్క మా తమ్ముడు వేసాడు, పృథ్వీ. బాగానే లేచింది అది టేకు. ఇది ఒక జామ చెట్టు. పాపం పక్కింటోళ్ళు అదేంటంటే బత్తాయి చెట్టు అండి. ఎన్ని కాయలు ఉండేవో ఎంత ఉండేదో కానీ పాపం అది కూడా చచ్చిపోయింది అలా ఎలాగే సడన్గా. వాళ్ళ కరివేపాకు చెట్టు చూడండి, వేప చెట్టు లాగా ఉంది. బాగుంటుందండి ఇది కాలనీ. చాలా స్పేషియస్గా రోడ్స్ అవి బాగుంటాయి, పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. రోడ్స్ అవి 40 ఫీట్ రోడ్ అండి ఇది. ఇంటి ముందు అలాగే ఇల్లులు అవి ఉంటాయి. హాయిగా ఉంటుందండి మేడమేకి వస్తే. ప్రతి ఇంటి ముందు కూడా జామ చెట్టు కంపల్సరీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. అందరి ఇంటి ముందు కూడా జామ చెట్లు ఉంటాయి. పీస్ఫుల్గా ఉంటుందండి. మేడమేకి రాగానే ఇక్కడ కూర్చోవచ్చు, హ్యాపీగా మంచిగా ఉంటుంది. గాలి వాతావరణం అంతా కూడా హాయిగా ఉంది. ఈరోజు చల్లగా ఉందండి వాతావరణం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.